ప్రతి దినము కూడా ప్రతి కార్యక్రమానికి ప్రభువా నీ ఆత్మ ప్రేరేపణ చేత నడిపించబడును గాక. యేసు నామములో ఆత్మ ఆధ్వర్యములో తండ్రి నాయన ప్రతి కుటుంబంలో ఉన్న కార్యక్రమాలు జరుగును గాక. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా సిద్ధపడుదురు గాక. తండ్రి నీ కృపా కాపుదల తోడుగుంచి నడిపించమని కొద్ది నిమిషాలు ప్రభు మాతో మీరు మాట్లాడమని లైవ్లో ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో అయ్యా నీ మాటలు వింటున్నారో వారిలో కూడా క్రియ జరిగించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులన్నీ వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఈరోజు మన ప్రసంగ అంశం జరిగిన దినముల కంటే జరగబోయే దినములు మరింత మేలుగా ఉండాలి అంటే జరిగిన దినాల్లో జరిగిన మేలు కంటే లేకపోతే జరిగిన మేలుల కంటే జరగబోయే దినాలలో జరిగే మేలులు మరింతగా అంటే జరగబోయే దినాలు మరింత మేలుగా జరిగిన దినముల కంటే కూడా జరగబోయే దినాలలో మరింత మేలు అనేది మేలుగా ఉండాలి అంటే జరిగిపోయిన దినాలు నడిచిన విధానం వేరు, జరగబోయే దినాలు వాటికంటే మరింత మేలుగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ఎంతమందికి ఆశ ఉంది? లేదులేండి అలాగే ఉంటే పేడసుద్దలాగా అలాగుంటే చాలండి, మేము పేడసుద్ద పడిన చోట పడినట్టుగానే ఉంటుంది, ఉండి అది ఏమైపోయిందండి? ఎండిపోద్ది కదా, అంతేనా? ఎండిపోద్దా లేదా? అలా కాకుండా జరిగిన దినాలలో పొందిన మేలుల కంటే జరగబోయే దినాలలో జరిగే మేలులు మరింతగా గొప్పవిగా ఉండాలి అంటే మనము ఏం చేయాలి అనేది మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాట 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకంత మనము చదువుకోవడానికి ఇష్టపడదాం. సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం. నేను ఏది చెప్పానో అడగల, జ్ఞానేటువంటి సొలొమోను చెప్పిన లేకపోతే రాసిన అన్నాను కానీ ఏ గ్రంథమో చెప్పాల. జ్ఞానేటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనములో రాయబడిన మాట చూడండి. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని అక్కడ మనకు కనబడతా ఉంది. కార్యారంభము కంటే కార్యాంతం ఎలాగుండాలి? మేలుగా ఉండాలి. సహజంగా ఏ యొక్క రంగములైనా సరే ప్రతి ఒక్కరూ కోరుకునే ఆలోచన ఎలాగుంటుంది అంటే ప్రారంభంలో ఉన్నదానికంటే ఇంకా జరుగుతున్న దినాలలో ఏం ఆలోచన చేస్తారంటే ప్రారంభములో చేసిన వ్యాపారము కంటే ఇంకా మించిగా ఉండాలి అని కోరుకుంటారు. అలాగే ఉద్యోగములో కూడా చేస్తున్న వారి విషయములో ఆ యొక్క యజమాని లేకపోతే ఆ ఎండి ఉంటారు చూసారా, వారు కూడా ఏం కోరుకుంటారంటే నువ్వు ప్రారంభంలో ఉన్న అనుభవం కంటే కూడా నీ యొక్క ఆ అనుభవం ఏమవ్వాలి? పెరుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. బిడ్డలు కూడా ప్రారంభంలో పుట్టినప్పుడు ఎలాగైతే ఉన్నారో అలాగే దినాలు గడుచున్న కొలది కూడా ఏమని ఆశపడతారండి? ఎదుగుతూ ఉండాలని కోరుకుంటారు.
కదా. మా వాడికి పుట్టినప్పుడు ఏమండి నెత్తి మీద ఎంటుకలు లేవు, ఒంటి మీద కూడా చేతులకు కానీ ఎక్కడ కానీ ఒక్క ఎంటుక కనపడలా. మొత్తము కూడా ఎలాగుందంటే బాగా మరి కడుపులో ఉన్నప్పుడు పాస్టమ్మ గారు ఏమన్నా వేడి వస్తువులు తిందో నాకు తెలియదు కానీ ఉడికెత్తిపోయిన వాళ్ళలాగా మొత్తం చర్మం అంతా ఏమైందంటే పొరలు పొరలుగా అలాగా రాలుతా ఉంది. రుద్దుతా ఉంటే ఆ పై చర్మం ఏమవుతుందంటే మనకి ఎండలో తిరిగినప్పుడు ఎలాగైతే పేలిపోతూ ఉంటుందో అలాగా ఉడికెక్కిపోయాడేమో లోపల కడుపులో మొత్తం కూడా చర్మం అలాగా ఇదైనప్పుడు నేను చూసి ఓరి నాయనా ఏంటి ఇట్టాగా ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు, ఆ ఉడికెత్తిపోయిన చర్మం అంతా అలాగే నెత్తి మీద కానీ ఎక్కడ చూసిన ఒక ఎంటుకు లేదు, అలాగ ఉంది అని ఆలోచన చేశాను. దీంట్లో ఒక మార్పు కలగాలని కోరుకున్న దేవుడు అన్ని విషయాలు ఏం చేశాడంటే మార్పును తీసుకొచ్చాడు. ఇప్పుడు మార్పు కలగడం వలన మనిషికి ఏం కలుగుతుందండి? సంతోషం అనేది కలుగుతుంది, అవునా కాదా? అలాగే మార్పు అనేది తీసుకురావడం వలన వారికి కూడా మేలు కలుగుతుంది కదా. వ్యాపారములు ప్రారంభములు 10 రూపాయలు లేకపోతే 100 రూపాయలతో ప్రారంభిస్తారు. అలాగే కొనసాగిస్తారా? అలాగే కొనసాగాలని కోరుకుంటారా? లేదు. ఏం చేస్తారు? అది ఇంకా 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 పెరగాలని కోరుకుంటారు. అలాగే బిడ్డల యొక్క మార్కుల విషయంలో కూడా ఏమండి అదే పర్సంటేజ్తో ఉండాలని కోరుకుంటారా? అలాగే చదువుకున్న బిడ్డలు కూడా అలాగే కోరుకుంటారా? కోరుకోరు. మరి ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం పర్సంటేజ్ మరింతగా పెరగాలి పెరగాలి. పెరగడం వల్ల ఏమవుతుందండి? వారికి ఆశీర్వాదం అనేది లేకపోతే ఆ మేలు అనేది తొందరగా వారికి వచ్చే అవకాశం ఉంటుంది, అవునా కాదా? హల్లెలూయా. ఇప్పుడు ప్రారంభంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రోగిగా వెళ్ళారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వాలంటే రోగిగా ఉన్నప్పుడు పంపిస్తారు వాళ్ళు. రోగం కాస్త ఆరోగ్యంగా మారినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పాస్టమ్ గారు పంపిస్తారు వాళ్ళని, అవునా కాదా? అంతేగాని వెళ్ళినప్పుడు రోగంతో ఉన్నావు కాబట్టి వచ్చేటప్పుడు రోగంతో పంపిస్తారా? నువ్వు వెళ్తానన్న వాళ్ళు పంపించరు. నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు ఎందుకు వెళ్ళావు? నీ రోగము పోవాలి, తగ్గాలి, నేను ఆరోగ్యంగా ఉండాలని కదా వెళ్ళావు. ఆ ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చబడినప్పుడే వైద్యులు పంపిస్తారు. అలాగే జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేవుడు వాక్యం కూడా చెప్తుంది కదా, ఇక్కడ అంటున్నాడు కదా, కార్యారంభము కంటే ఆ కార్యాంతం ఎలాగుండాలి? మేలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం అనేది ఎలాగుండాలంటే కార్యారంభము అనగా రక్షించబడిన ఆ నాడు ఉన్న అనుభవములోనే నువ్వు ఉండకూడదు. మనిషి ప్రతి రంగములో కూడా ఎలాగైతే అభివృద్ధిని కోరుకుంటున్నాడో అలాగే దేవుడు కూడా మన ఆధ్యాత్మికమైన లేకపోతే మన ఆత్మీయంగా మనము కూడా ఎలాగుండాలని కోరుకున్నాడంటే అభివృద్ధి పరచబడాలనే దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కార్యారంభము కంటే కార్యాంతము ఎలాగుండాలి? మేలుగా ఉండాలి, మరింత అభివృద్ధికరంగా ఉండాలి. రక్షించబడిన నాడు ఉన్న ఆ యొక్క అనుభవమే ఇంకా నువ్వు సంవత్సరాలు పెరుగుతున్న కొలది అదే అనుభవంలో నేను ఉంటానంటే అది సరి అయినటువంటి నిర్ణయం కాదు, ఆలోచన కాదు. ఆ యొక్క విధానం అనేది దేవుడు కూడా నచ్చడు. ఎందుకంటే నువ్వు కూడా అలాంటి ఒక అనుభవంలో ఉంటే నీకు నచ్చదు కదా. నీ బిడ్డలు పుట్టినట్లుగానే దినాలు గడుస్తాం కదా, అలాగుంటే నీకు నచ్చుద్దా? వ్యాపారం అలాగుంటే నీకు నచ్చుద్దా? ఉద్యోగంలో నువ్వు అలాగే ఉంటే యజమానికి నచ్చుద్దా? నీ పిల్లల చదువులో కూడా అలాగే ఉంటే నచ్చుద్దా? వాడు ఎల్కేజీలో ఏబిసి అన్న అలాగే ఉన్నాడు, 10th వచ్చిన తర్వాత ఏబిసిలో ఉంటే ఊరుకుంటారా? అసలు వాడు ముందు నెక్స్ట్ తరగతిలోకి అడుగు పెట్టగలుగుతాడా? మనకు మేలుగా ఉండాలంటే ఆరంభములో ఉన్న అనుభవం కంటే కూడా ఇంకేమో వాళ్ళు తెలుసా, దానికంటే అంతం మరింత మేలుగా ఉండాలి. అనగా నీ ముగింపు ప్రారంభం కంటే ఘనముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక సత్యాన్ని కూడా మీకు నేర్పిస్తానండి. మన
ప్రారంభము కంటే అంతము ఎలాగుండాలంటే మేలుకరంగా అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఆ మేలు ఏమై ఉండాలి తెలుసా? నిత్య జీవానికి నడిపించేదిగా ఉండాలి నీ ముగింపు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రారంభంలో ఉన్న అనుభవాన్ని బట్టి నీవు పరలోకానికి చేరలేవు. ఎందుకంటే నీకు కొద్ది గొప్ప మాత్రమే నీకుంటుంది ఆలోచన. ఎవరైనా మారు మనసు అంటే రక్షణ అనేది ఎప్పుడు పొందుకుంటారండి? ఎప్పుడు పొందుకుంటారు? అతను ఒక పాపి అని, దేవుడు పరిశుద్ధుడని, ఆయన రక్తం వలన మాత్రమే నాకు పాప క్షమాపణ కలుగుతుందని, అలాగే ఆయన ద్వారాగా మాత్రమే నిత్య జీవము పొందుకుంటామని మాత్రమే తెలుసు. కానీ ఆ నిత్య జీవానికి చేరాలంటే రక్షించబడిన మనము, మారు మనసు పొందిన మనం, బాప్తిసం పొందిన మనము ఎలాగ జీవిస్తే, ఏ విధమైనటువంటి అనుభవాల గుండగా నడుస్తే నిత్య జీవానికి వెళ్తామో తర్వాత దినాల్లో కానీ మనకు తెలుస్తుంది. హల్లెలూయా. అందుకనే దినములు గడుచున్న కొలది కూడా మన ఆత్మీయ జీవితం ఇవ్వాలంటే అది మనకు అంతము మేలుకరంగా ఉండినట్లుగా నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి, ప్రారంభించిన ఆత్మీయత చివరకు అది ఎలాగుండాలంటే మేలుగా మారాలి. మన జీవితాల్లో ఎలా మారాలండి? మేలుగా మారాలంటే ఏ మేలులండి? ఇహలోక సంబంధమైన మేలులా? ఏమండి? కాదు కదా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిత్య జీవానికి చేరాలంటే నేనేం చేయాలని అడిగాడు. అడిగినప్పుడు చూడండి, అతని యొక్క ముగింపు ఎలాగుండాలనుకున్నాడంటే నిత్య జీవానికి చేరాలి. ఈరోజు ప్రారంభంలో ఉన్న ఆత్మీయత కంటే అంతం అనేది మేలుకరంగా ఉండాలనే ఆలోచన ఎవరిలో కలుగుతుందంటే నిత్య జీవానికి వెళ్ళాలన్న వారి జీవితంలోనే వారి ముగింపు మేలుకరంగా ఉండాలని వారు నడిపించబడతారండి. ఇహలోక సంబంధమైన వాటి కొరకు ఆలోచన చేసిన వారు ఏమండి, వారి అంతము మేలుకరంగా ఉండాలని, వారి యొక్క ఆధ్యాత్మికమైన అంతం అనేది మేలుకరంగా ఉండాలనే ఆలోచన వారిలో కలగదు. ఎవరిలో కలుగుతుందంటే నిత్య జీవానికి నేను చేరాలి అనుకున్న వారికి మాత్రమే వారి అంతము మేలుకరంగా ఉండాలని ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రారంభ దినాలన్నిటిని కూడా కొనసాగించుకుంటూ ఉంటారు. ఈ జరుగుతున్న దినాలన్నీ కూడా ఆ విధంగా కట్టుకుంటూ ఉంటారు. అంతం మేలుకరంగా ఉండాలి, నా ముగింపు మేలుకరంగా ఉండాలి అని ఒక ఆశ కలిగి వారి జీవితాలను కట్టుకుంటూ ఉంటారు. హల్లెలూయా. అందుకనే చూడండి, యాకోబు కూడా ఒక చక్కని మాటలు తెలియజేస్తూ ఉంటాడు. 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వరకు మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడదాం. నా సహోదరులారా మీ విశ్వాసమునకు జాగ్రత్తగా వినండి. ప్రారంభించబడినటువంటి ఈ విశ్వాస యాత్ర అది ప్రారంభించబడుతూ ఉంది, కొనసాగించబడుతున్నప్పుడు ఆ కొనసాగించే విశ్వాస యాత్రలో ఏమండి, ఇప్పుడు ఆ శరీర సంబంధమైన యాత్రలో ప్రారంభించబడిన దినం నుంచి ముగింపు వరకు ఈ శరీర సంబంధమైన యాత్రకు ఎన్నో ఆటుపోట్లు వస్తాయా లేవా? వస్తూ ఉంటాయి. ఎన్నో పడి లెగుస్తూ ఉంటారు, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు నిజముగా ఎవరు వారి యొక్క జీవితాన్ని జయనుంది అంటే ఒక జయ జీవితముగా, ఒక దీవెనకరమైన జీవితంగా దానిని ఎవరు ముగించగలుగుతారయ్య అంటే 10 మంది చేత మనల్ని పొందుకోగలుగుతారంటే వారికి వచ్చిన ప్రతి దాని విషయంలో కూడా వచ్చిన వాటిని ఓర్పుతోను సహనముతోను ఎప్పుడైతే వాటిని ఎదుర్కొని నిలబడగలుగుతారో వారి జీవితంలోనే వారి యొక్క విశ్వాస అంటే ఆ శరీర సంబంధమైన యాత్ర దీవెనకరంగా ముగించబడుతుంది. హల్లెలూయా. ఏమండి, చాలా మంది గొప్ప వారు అయ్యారంటే
ప్రారంభములో ఉదాహరణకి మన ప్రధానమంత్రి విషయంలో ఆలోచన చేస్తా ఉంటే చాలా మంది అంటారు కదా, ఆయన ప్రారంభ దినాలు ఎలాగున్నాయంట, టీ అమ్ముకుంటూ బ్రతికేవాడని చెప్తా ఉంటారు. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో కానీ కొంతమందిది వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలను బట్టి చూస్తూ ఉంటే ఆయన ప్లాట్ఫారం మీదో లేకపోతే బస్ స్టాండ్లోనో లేకపోతే రైల్వే స్టేషన్లోనో ఎక్కడో టీ అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉండేవాడని చెప్పుకుంటూ వస్తారు. ఈరోజు మరి ఆయన 3 సందర్భాలలో దేశ ప్రధానిగా అయ్యాడంటే ఈ మధ్యలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటాడండి, ఎన్ని మాటలు పడి ఉంటాడండి. ఇప్పుడు అప్పుడే కాదు కానీ ఇప్పుడు ప్రధానిగా అయినప్పుడు కూడా ఎంతో మంది నోటి ద్వారా ఎన్ని మాటలు ఎదుర్కొంటా ఉంటాడు కదండి. వాటన్నిటిని కూడా ఓర్పుతో సహనముతో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎదుర్కొని నిలబడగలుగుతాడో అప్పుడు అతని అంతం ఎలాగుంటుందంటే దీవెనకరంగా మారుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అలా ఓర్పుతో సహనముతో వాటిని ఎదుర్కోకపోయాడు అనుకోండి, అతని ముగింపు ఆత్మహత్యతో ముగించుకోవలసిన దౌర్భాగ్యం కలుగుతుంది. అందుకే కదా కొంతమంది చేయడానికి అప్పులు చేసేస్తూ ఉంటారు. ఆ అప్పులను ఎలా కట్టుకోవాలో అనే ఆలోచన, దాని విషయంలో ఓర్పు సహనము లేకపోవడం వలన ఏం చేస్తారండి, ఆత్మహత్యతో ముగించుకుంటారు. మొన్న రీసెంట్గా వాంబే కాలనీలో జరిగిన సంఘటన, మస్తానమ్మ పేరు, ఏం పేరండి, మస్తానమ్మ. తన భర్త భర్తగా ఉండగా ఇద్దరు ఆడపిల్లలు కూడా పాస్టమ్ గారు ఆమె వ్యాపారం చేసుకొని, పండ్ల వ్యాపారం చేసుకొని ఆ వ్యాపారంలో వచ్చినటువంటి లాభాన్ని బట్టి ఏం చేసిందంటే ఇద్దరు యొక్క కుమార్తెల యొక్క పెళ్ళిళ్ళు చేసింది, పంపించేసింది. తన భర్త ఉన్నాడు, ఇద్దరు కలిసి చేసుకున్నారు. ఈ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఎవరు ఉంటారు కదండి, వాళ్ళు ఎంటబడతా ఉంటారు. మీకు మేమేమిస్తాము చెప్పండి, నాకు తెలియదు అని ఏమంటారు, ఏమిస్తానంటారు వాళ్ళు, లోన్స్ ఏమిస్తారంట, లోన్స్ ఇస్తారంట. ఇస్తామని చెప్పి వెంటబడతారు. పాప ఈ తల్లి కూడా హైదరాబాద్లో ఏదో కంపెనీ అంట, వాడు అక్కడి నుంచి ఫోన్ చేస్తే ఇక్కడి నుంచి 50,000 తీసుకుందంట లోను. తీసుకొని ఆ లోను నెల 3,300 రూపాయలంతా కట్టాలంట. కట్టాలని చెప్పి వాటి కట్టకపోతే ఏమైపోతాయండి, మళ్ళీ వడ్డీల మీద వడ్డీలు, చక్కెర వడ్డీలు, ఆ వడ్డీలు, ఈ వడ్డీలు అన్నీ వేసి పడేస్తూ ఉన్నారు, పెరిగిపోతూ ఉన్నాయంట. దాన్ని ఏమంటారు, ఈఎంఐ అయినా ఒక నెలలో కట్టలేదని చెప్పి ఫైనాన్స్ కంపెనీ వాడు ఏం చేశాడు, ఇంటికి వచ్చాడంట. వచ్చి నా డబ్బులు కడతావా లేదా, వాళ్ళు పెట్టే టార్చర్ అంట మనిషి బ్రతుకు మీద విరక్తి కలుగుద్దంట. నాకు తెలియదు, అందుకని దేవుడి కృపను బట్టి ఏ ఫైనాన్స్ కంపెనీ వాడితో నాకు లింకులు లేవు ఇప్పటి వరకు. ఎందుకంటే ఆ అవసరం నాకు పుట్టనివ్వాలి నా దేవుడు. హల్లెలూయా. నా ఫైనాన్స్ కంపెనీ నా యేసయ్య అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. నాకేదైనా అవసరం అంటే ఆ యేసయ్యని అడగడమే మన పని. హల్లెలూయా. ఆ ఫైనాన్స్ కంపెనీ అంటే ఆ పరలోకపు సంబంధమైన ఆ ఫైనాన్స్ కంపెనీ ఎటువంటి యజమానుడు నో ఇంట్రెస్ట్. హల్లెలూయా. నమ్మకంగా ఉంటే చాలు, ఏమండి మళ్ళీ తిరిగి ఇచ్చే పరిస్థితి లేకుండానే దేవుడు ఏం చేస్తాడంటే మన అక్కర్లన్నీ తీరుస్తాడు. ఈ లోకంలో ఉన్న ఫైనాన్స్ కంపెనీ వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తారు, మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, దాంతో పాటుగా మరి కొంత కూడా వేసి ఇవ్వాలి. పాపం ఆయన వచ్చి అడిగాడంట. అడిగినప్పుడు చాలా బాధపడతా ఆ మాటలు తట్టుకోలేక ఏం చేసిందంటే, ఈలోపు వాళ్ళ భర్త కూడా చనిపోయాడంట. తన పరిస్థితి చెప్పినా సరే ఈ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళకి కనికరం ఉండదు, దయ ఉండదు, జాలి ఉండదు, ప్రేమ ఉండదు. నువ్వు ఎట్టబోతే నాకెందుకు, నువ్వు సావనైనా సావు, నువ్వు సచ్చినా సరే డబ్బులు కట్టి చచ్చిపో అన్నట్లుగా వెంటబడతారని పీక్కు తింటారంట. జలగైనా సరే కడుపు నిండిన తర్వాత వదిలేస్తుంది, కానీ వీళ్ళు కడుపు నిండినా వదలరంట. హల్లెలూయా. ఆ విధంగా పీక్కుంటారంట. నాకు తెలియదు కానీ చెప్తా ఉంటే ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవడానికి వారి మాటలు కారణమైనవి అంటే వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడి ఉంటారు కదా. ఆ మాటలు తట్టుకోలేక ఏమండి సహనం చచ్చి ఏం చేసిందండి, ఆత్మహత్యతో తన జీవితాన్ని ముగించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డల అలాగే ఇక్కడ అంటున్నాడు, యాకోబు అంటున్నాడు కదా, 1వ అధ్యాయము 2వ వచనం చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. విశ్వాస యాత్రలు ఏం జరుగుతాయి అంటే, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అనేది ఏం పుట్టించాలో తెలుసా? నిజంగా నువ్వు విశ్వాసివైతే,
నీలో నిజంగా విశ్వాసమే ఉంటే ఆ విశ్వాసముకు కలిగే పరీక్షల్లో కొన్ని శ్రమలు, కష్టాలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. వెలుపటి నుండి వస్తాయి, లోపటి నుండి వస్తాయి. అంటే బయట నుంచి వస్తాయి, ఇంట్లో నుంచి వస్తాయి. ఎన్ని వచ్చినప్పటికీ సరే నువ్వు నిజంగా విశ్వాసము కలిగిన విశ్వాసం అయితే నీకు కలిగే పరీక్షల్లో నీకు రావాల్సింది ఏంటి తెలుసా? కోపం కాదు, ఉద్రేకం కాదు, ఆవేశం కాదు, సనుగులు కాదు, గొనుగులు కాదు, దేవుడి మీద తిరుగుబాటుతనం కాదు, వద్దు ఇంక వేరే మార్గం చూసుకుందాం అని ఆలోచన కాదు. కావాల్సింది ఏంటి తెలుసా? ఓర్పు కలవాలి, లేకపోతే సహనము కావాలి. నిజంగా విశ్వాసము కలిగిన విశ్వాసులైతే వారికి విశ్వాసములో జీవిస్తున్నప్పుడు వారికి వచ్చే ప్రతి పరీక్షల్లో కూడా వారికి ఏం కలుగుతుంది? ఓర్పు కలుగుతుంది, సహనం కలుగుతుంది. ఆ సహనములో, ఆ ఓర్పులో ఏమవుతుంది తెలుసా? నీ విశ్వాస యాత్రకు కలిగిన పరీక్షలో నుంచి ఎలాగ బయటపడాలో ఆలోచన ఆ యేసయ్య పుట్టిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? నిజంగా నీవు విశ్వాసం కలిగిన విశ్వాసమైతే నీ విశ్వాస యాత్రకు కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో నువ్వు నిజంగా విశ్వాసం అనేది నీలో ఉంటే నీకు ఓర్పు, సహనమే వస్తుంది. ఎందుకంటే ఆ పరీక్షల్లో నువ్వు గెలుపొందే ఆలోచన నువ్వు కలిగిన ఓర్పులోంచి పుట్టుకొస్తుంది అన్నమాట. నువ్వు కలిగి ఉన్న సహనంలోంచి పుట్టుకొస్తుంది. అందుకని కొంతమంది ఏమంటారంటే, కాస్త ఓర్చుకో సహనం, ఆవేశపడక, కూల్ 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 కూల్, నెమ్మదిగొండు, కాసేపు ఫ్రీగా ఉండు. ఎందుకంటే అలాగ ఉన్నప్పుడే ఓకే నేను ప్రశాంతంగా, అలాగ ఉన్నప్పుడే నీకు ప్రమాదం అని తప్పుతుంది. అలాగా ఓర్పు, సహనం లేకపోవడం వలన, కంగారు పడిపోవడం వలన, ఆందోళన చెందడం వలన, గజిబిజి గందరగోళంగా అవడం వలన ఏమవుతారండి? ఇంకా మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ సహోదరికి సహనం లేకపోవడం వలన ఏం చేసిందండి? ఎదుటి వచ్చిన సమస్యకు పరిష్కారం అనేది చూసుకోలేకపోయింది. అదే కానీ సహనం ఉన్నట్లయితే వచ్చిన వ్యక్తితో ఏదో విధంగా మాట్లాడి అతన్ని పంపించి ఏదో విధంగా దాని విషయంలో ఒక చక్కటి ఆలోచన చేసి ఆ సమస్యకు పరిష్కారం అనేది పొందుకునేది. హల్లెలూయా. ఈ దినాల్లో ప్రియ దేవుడు బిడ్డలారా, అందుకే అంటున్నాను, ప్రారంభము కంటే, కార్యారంభము కంటే, ప్రారంభించినటువంటి ఆ దినము కంటే కొనసాగుతున్న ఈ దినము కానీ ముగింపు దినం అనేది మేలుకరంగా ఉండాలి అంటే నీ విశ్వాస యాత్రకు కలిగే ప్రతి ఒక్క సమస్యకు, శ్రమకు నీకు కావాల్సింది ఓర్పు. తొందరపాటు కాదు, ఆవేశం కాదు, ఓర్పు కలిగి నువ్వేం చేయాలి? నడుచుకోవాలి. నడుచుకోగలిగితే నీ కుటుంబంలో ఏ విధమైనటువంటి ఆ యొక్క సమస్యలు తలెత్తవు, ఏ విధమైనటువంటి గొడవలనేవి తలెత్తవు, ఏ విధమైనటువంటి ద్వేషాలనేవి, భేదాభిప్రాయాలనేవి తలెత్తవు. ఇక్కడ అదే అంటున్నాడు, ఓర్పును పుట్టించునని ఎరిగి, ఇక్కడ అంటున్నాడు కదా, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు కలిగిన వాడికి విశ్వాస యాత్రలో, అందుకే కదా పౌలు అంటున్నాడు కదా, ఇదిగో నేను నా దేవుని యొక్క పరిచయలో, దేవుని పనిలో ఉన్నప్పుడు నాకెన్నో నన్ను బలహీనపరిచేవి ఎన్నో నాకు ఎదురయ్యాయి. ఆ బలహీనపరిచే పరిస్థితులు ఎన్నో ఎదురైనప్పుడు ఆ బలహీనతలో కూడా నేను బలపరచబడ్డాను, బలవంతుడిగా నిలబట్టగలిగాను. కారణం ఏంటి తెలుసా? ఆ టైంలో దేవుని శక్తి నా మీదకు దిగి వచ్చింది. ఎందుకు? బలహీనుడుగా ఉన్నప్పుడు అతను ఆ బలహీనతలో తను బలం ఎందుకు పొందుకునంటే దేవుడి శక్తి తనలోకి దిగి వచ్చింది. ఆ శక్తి దిగి రావడానికి కారణం ఏంటి తెలుసా? బలహీనతల్లో అతను ఎలాగున్నాడంటే ఓర్పు కలిగి, సహనము కలిగి దేవుని సన్నిధిలో నిలిచున్నాడు. కాబట్టి సహనం ఉంటే నువ్వు చేయవలసిన పని ఏంటో అది నీకు నేర్పిస్తుంది. ఓర్పు అనేది నీలో ఉంటే నువ్వు నడవలసిన విధానం ఏంటో నేర్పిస్తుంది. ఈ రెండు నీలో లేకపోతే ఆ టైంలో నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటో నీకు తెలియకుండా నీ జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటారు అంతే. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంకా పైపెచ్చి అంటున్నాడు కదా, ఓర్పు కలిగిన వాడంట ఆ యొక్క వచ్చిన వాటిని ఎలా తీసుకోవాలంటే ఏమంటున్నాడు అక్కడ, మహానానందముగా ఎంచుకొనుడి. హల్లెలూయా. ఎంచుకున్నారు కాబట్టి మాకు చింత లేదన్నారు వాళ్ళు. ఎవరు? శద్రక్ మేషక్ అబేద్నెగో ఏమనుకున్నారు? అది మహా ఆనందంగా ఎంచుకున్నారు కాబట్టి రాజా, అగ్గిగుండములో మేము పడవేయబడుతున్నామని, ఆ పడవేయబడిన తర్వాత మేము కాలి బూడిదైపోతామని చింత కూడా మాకు లేదు. ఆ అగ్గిగుండములో పడవేయబడము కూడా వారు మహా ఆనందంగా ఎంచుకున్నారు కాబట్టి ఆనందించారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు చెరసాల ఉన్నప్పుడు కూడా ఆనందిస్తూ ఉన్నాడు, బయట ఉన్న వారికి కూడా ఆనందించమని చెప్పాడు. అందుకనే విజయవంతమైన పరిచర్య పౌలు చేయగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటూ ఇక్కడ అంటున్నాడు కదా, ఎంచుకొనుడి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు కదా, ఎప్పుడైతే మహానందముగా ఎంచుకుంటామో అప్పుడు మనం ఏమవుతా ఉంటాం? సంపూర్ణులుగానే వెళ్తాం, సంపూర్ణతలోనే మన జీవితాన్ని నడిపించుకుంటాం. అనునాంగులు అంటే ఆధ్యాత్మికంగా పెరుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఆధ్యాత్మికంగా పెరిగి ఏ విషయంలోనైనాను కొదువు లేని వారునై ఉంటాము. ఉండి ఏం చేస్తామంటే, ఓర్పు ఏం చేస్తుందంటే తన క్రియను కొనసాగిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వేమైనట్లు తెలుసా? నీ అంతం అనేది ఎలాగ మారిపోతుందంటే మేలుకరంగా మారిపోతుంది. ప్రారంభంలో నీకు సమస్య లేవు, ప్రారంభంలో కష్టాలు లేవు, ప్రారంభంలో నీకు ఇబ్బందులు లేవు. కానీ నడిపించబడుతున్న కొలది ఏమవుతున్నాయి అంటే ఒకదాని వెంబడి. ఇప్పుడు యోబు ఉన్నాడండి, ప్రారంభంలో కష్టాలు ఉన్నాయి, ఆయనకి ఏమీ లేవు, శుభ్రంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చూసి తట్టుకోలేక దుష్టుడైన అపవాది ఏం చేశాడండి? దాడి చేశాడు. ఏమండి, జీవితం ప్రారంభంలో 6 పువ్వులు 3 కాయలు కొనసాగుతూ ఉంది. కొంతమందికి ఎవరైనా పచ్చగా ఉండి చూసి వారలేరు, ఎందుకంటే పచ్చకామెరలు కాబట్టి వీళ్ళు ఓర్చుకోలేరు. ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే, ఎవరైనా చక్కగా కలిసిమెలిసి జీవిస్తున్నారంటే, చక్కగా హ్యాపీగా వారి కుటుంబాలు నడిపించబడుతున్నాయి అంటే కళ్ళల్లో ఏం పోసుకుంటారండి? పోసుకోండి, కళ్ళు కాలిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళల్లో ఏం పోసుకుంటారండి? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పబోయాను? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే దుష్టుడు కూడా వాడి కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు. చక్కగా భార్యాభర్తలు కలిసిమెలిసి చక్కగా హ్యాపీగా ముందుకు వెళ్తుంటే, పరీక్షల్లో వాడబడుతున్నా, సహకరిస్తున్నా, ఏదైనా పనులు వెళ్తూ ఉంటే దుష్టుడు తట్టుకోలేడు. ఆ ఇంట్లో ఏదో ఒక ముళ్ళు పెట్టాలని, ఏదో ఒక సమస్య తలెత్తేటట్టుగా ఏం చేస్తాడంటే తల్లిదండ్రులకు బిడ్డల మధ్యలోను, అలాగే భార్యాభర్తల మధ్యలోను, అలాగే అన్నదమ్ముల మధ్యలోను ఏదో ఒక విధమైనటువంటి ముళ్ళు పెడతా ఉంటాడండి. ఏదో ఒక పుల్ల పెడతా ఉంటాడు. వాడు పెట్టేం చేస్తాడంటే లేనిపోయినటువంటి ఆలోచనలు కలగజేసి వారిని ఆధ్యాత్మికమైన స్థితిని పాడు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకని మీరు ఏదైతే కలిగి ఉన్నారో దాని అంతం వరకు ఏం చేయాలంట? కొనసాగిస్తూ ఉండమని దేవుడి వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, జాగ్రత్తగా రాసుకోగలిగితే రాసుకోండి. విశ్వాసమునకు కలుగు పరీక్షలలో, ఇంకోటి కూడా చెప్తున్నా, ఎవరైతే విశ్వాసము కలిగి ఉన్నారో దేవుడి పట్ల, ఎవరైతే దేవుని ఎడల నమ్మకం కలిగి యథార్థత కలిగి జీవిస్తున్నారో వారికే పరీక్షలు వస్తాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎవరికి పడితే వాళ్ళకి రావు పరీక్షలు. దుష్టుడు కూడా ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెట్టడు కన్ను, వాడు దృష్టి పెట్టడు.
ఇప్పుడు కొట్టుకుని చస్తున్న వాళ్ళ మీద ఆలోచన ఉంటుంది ఎవరికైనా. ఇంకా వాళ్ళ మధ్యలో మనం నిప్పులు పోయాల్సిన వాళ్ళ కొడుకు సత్తున్నారు కానీ కాముకుంటారు. ఎవరైతే బాగుంటారో వాళ్ళ మీదే కొంతమందికి ఇమ్మడుద్దండి. దుష్టుడి యొక్క కన్ను కూడా వాళ్ళ మీద పడుతుంది. అందుకనే మన విశ్వాసమునకు కలుగు పరీక్షలలో మనం ఏం చేయాలంట, ఓర్పు కలిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకొని మనము ఆధ్యాత్మికంగా పెరిగి సంపూర్ణత పొంది ఏ విషయములోనూ కొదువ లేని వారై ఉండేలాగా సహనముతో ముందుకు సాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. సహనంతో ముందుకు సాగాలి. ఏ విషయంలో కూడా కొదువు లేని వారంగా. కొంతమందికి విశ్వాసములు కొన్ని పరీక్షలు వచ్చినాయి అనుకోండి, విశ్వాసము సనగిలిపోతూ ఉంటుంది, ప్రార్థన సనగిలిపోతూ ఉంటుంది. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఇంకేమైపోద్దండి, ఆ విశ్వాసం అనేది సనగిలిపోతూ ఉంటుంది, ప్రార్థన అనుభవం తగ్గిపోద్ది. అలాగే వాక్య పఠనం చదువుకునే విషయంలో కూడా అది కూడా కొదువైపోతూ ఉంటుంది. కానీ ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయములోనూ కొదువ లేని వారిగా, ప్రైజ్ ది లార్డ్, అనగా శరీర సంబంధమైన విషయాలు చెప్పట్లే ఇక్కడ, ఆధ్యాత్మికంగా నువ్వు ఏ విషయంలో కూడా కొదువ లేని వ్యక్తిగా నీ సహనం ఏం చేయాలంటే, నీకు అంతం అనేది మేలుకరంగా ఉండినట్లుగా అది కొనసాగించబడాలి. అలాగ కొనసాగించబడిన జీవితమే వారి అంతమే వారికి మేలు తెచ్చి పెడుతుందండి. అది మేలుకరంగా ఉంటుంది. చూడండి, యోబు గురించి కానీ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ చూడండి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి ఒకసారి. ఎందుకయ్యా అంటే మనం అలాగ కొనసాగించాలో యోబు యొక్క ఆలోచనల నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను. ఒక్క నిమిషం 26, క్షమించండి, 27, 5-6 మీరు చెప్పినది న్యాయమని నేనే మాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. ఏమన్నాడండి? వాళ్ళు ఏం చెప్పారు మనకు అనవసరం. ఆ వచనాలు, పై వచనాలు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ యోబు ఒకటి అన్నాడు, మీరు చెప్పింది న్యాయమని నేనేమాత్రం కూడా ఒప్పుకొనను. ఎవరు ఎన్నైనా చెప్పని, నీలో దేవుడి పట్ల ఒక నమ్మకము, విశ్వాసం అనేది ఉంటే దాని విషయంలో ఎక్కడ కూడా నువ్వేం మనసు పెట్టావా నీ మనసు కకావికలం అయిపోద్ది. నీకు వచ్చిన సమస్యను బట్టి నీలో ఉండవలసినటువంటి ఆ యొక్క పరీక్షలో ఉన్న సహనము, ఓర్పు అనేది కోల్పోతావు. కోల్పోయి నానా విధములైన ఆలోచనలు చేస్తావు. ఇక్కడ తన మనసులో పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? మీరు చెప్పినది న్యాయమని మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. అంటే ఇతను యథార్థతను పాడు చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఒకే మాట అంటున్నాడు, మీరు ఎన్నేని చెప్పండి, నా మరణమగు వరకు కూడా నేనెంత మాత్రం నా యథార్థత నేను విడిచిపెట్టను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాటలండి. అక్కడ అంటున్నాడు కదా, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను ఏం చేయదు. ఈరోజు మనం అలా కట్టుకోగలుగుతున్నామా? మన మనసు మనకు గద్దిస్తానే ఉంటుంది. మన హృదయము మనలో ఉన్న లోపాలను ఎత్తు చూపిస్తానే ఉంటుంది. మనల్ని వాదిస్తానే ఉంటుంది. దాంతో వాదించడానికైనా ఇష్టపడతాం, కానీ ఆ వాదనకు మాత్రం ఏం చేయమండి, లోబడం. కొంతమంది అండి వాదన పెట్టుకోవడానికి ముందుకు ఉంటారండి. ఏం చేసుకుంటారండి? వాదించడానికి కూర్చుంటారు.
వాదన పెట్టుకొని ఉన్నదాన్ని చిన్నదాన్ని కూడా పెద్దగా చేసుకుంటా ఉంటారు. ఈరోజు జాగ్రత్త. నీ యథార్థతను, నీ ఆత్మీయతను పాడు చేసి గుంట నక్కలు కొన్ని వస్తూ ఉంటాయి. దాని విషయంలో మెలకువ కలిగి జ్ఞానయుతంగా నడుచుకోపోయావా, చేజేతులారా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, కలిగిన వాటిని నువ్వు చేజేతులారా నాశనం చేసుకుంటావు అంతే. హల్లెలూయా. కొంతమంది దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏం చేసుకుంటారండి? ఏమండి, ఏదంటారు కదా, కాలు తన్నుకున్నారా అంతేననేది. కాలు తన్నుకుంటారంట కొంతమంది. తర్వాత నెత్తినూరు కొట్టుకుంటారు. అయ్యో, ఆ రోజు పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడినా కఠినమైన మనసు కదా నాది, విననోళ్ళని మనసు కదా అని చెప్పి అలా జీవించి ఈరోజు నెత్తినోరు కొట్టుకొని దౌర్భాగ్యకరమైన బ్రతుకును బ్రతకవలసిన పరిస్థితి. కానీ యోబు పలికిన మాట ఈరోజు మీ జీవితంలో కూడా మీ యొక్క హృదయాలు, మీ ప్రవర్తన బట్టి మీతో వాదించకుండా ఉన్నట్లుగా మీ జీవితాలు కట్టబడునుగాక. హల్లెలూయా. నీ హృదయము నేను శబాషనాలి, నీ మనస్సు నేను పొగడాలి, నీ మనస్సు నీ విషయంలో సంతోషించాలి, ఆనందించాలి. అంతేగాని వాదించేదిగా ఉండకూడదు. ఎవరిని తమ హృదయాలు వాదిస్తాయి అంటే తన ప్రవర్తనను మార్చుకున్నవాడు, తన ప్రవర్తన నుంచి తప్పిపోయిన వాడు, తన ప్రవర్తన నుంచి విరమించుకున్న వాడిని తన హృదయం ఏం చేస్తుంది? వాదిస్తూ ఉంటుంది. అలాంటి వాదించే హృదయం మనలో ఉంటే మన క్షేమం అండి. హల్లెలూయా. అలాంటి మనసు మనకు ఉంటే మంచిదండి. అందుకేనే కదా అంటాడు దావీదు, అంటాడు కదా, నేను ధ్యానించుండగా నాకు మంట పుట్టిందంట. కొంతమంది అంతరాత్మలు ఏం చేస్తుంటే వారితో మాట్లాడుతూ ఉంటాయి. మాట్లాడుతున్నప్పటికీ సరే నీకేం తెలియదు, నోరు మూసుకుని కూర్చో, నేను చెప్పినట్టుగా నువ్వు అని చెప్పి ఏం చేస్తానంటే దాను కూడా అణిచేస్తూ ఉంటారండి. అణిచిన బ్రతుకులే అణిచివేయబడతాయండి. అణిచివేయబడిన జీవితాలే పైకి ఎదగలేకుండా అణిచివేయబడతాయండి. దయచేసి ప్రియ దేవుని బిడ్డారా, యోబు ఇక్కడ ఈ రీతిగా మాట్లాడడానికి దీని వెనకాల ఒక కారణం ఉందండి. నిజముగా దేవుడి పట్ల యోబు కలిగిన నమ్మకమే ఈ రీతిగా మాట్లాడింపజేసింది. ఈరోజు దేవుడి పట్ల నీకు ఒక నమ్మకం ఉంటే నీ హృదయము ఎన్నడూ కూడా నీ ప్రవర్తన బట్టి నువ్వు వాదించదు. మరణమగు వరకు కూడా, అనగా ముగింపు వరకు కూడా నీ యథార్థతను నువ్వు కాపాడుకుంటూ జీవిస్తావు. అలాంటి కాపాడుకుంటూ జీవించే జీవితమే అతని అంతానికి అది మేలు. అంతం వరకు యథార్థతను కాపాడుకునే వాడికే అంతము మేలుగా ఉంటది. ఇక్కడ యోబు ఈ విధంగా మాట్లాడడానికి తండ్రి అయినటువంటి దేవుడి మీద నమ్మకం ఏంటో తెలుసా అండి? చూడండి ఆ నమ్మకం ఏంటో మాట్లాడుతున్నాడు కదా. 34వ అధ్యాయము 10 నుంచి 12 వరకు ఉన్న వచనాలు చూడండి. 34, 10 నుంచి 12 వరకు ఉన్న వచనాలు. విజ్ఞానము గల మనుషు నా మాట ఆలకించుడి. జాగ్రత్తగా వినండి. ఏ జ్ఞానం కలిగిన వాళ్ళు? విజ్ఞానము కలిగిన మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. హల్లెలూయా. ఇది యోబు యొక్క ఆలోచన దేవుడి పట్ల. అందుకనే మరణమగు వరకు కూడా నా యథార్థత నేనేం చేయను, విడిచిపెట్టను. నా ప్రవర్తన అంతటి యందు నా హృదయం నాతో వాదించదు. ఎందుకంటే నేను మరణమగు వరకు కూడా నా యథార్థతను విడిచిపెట్టలేదు కాబట్టి నా హృదయం నాతో వాదించదు. ఎందుకు నేను మరణం వరకు కూడా నా యథార్థతని కాపాడుకుని ఎందుకు జీవిస్తున్నానంటే కారణం ఒకటే, దేవుడు అన్యాయము చేయుట అసంభవం, అది జరగని పని. మరి ఎందుకు నా కుటుంబాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి అంటే అది నీ వలన, నీ అతిక్రమాన్ని బట్టి, నీ యథార్థతను నువ్వు విడిచిపెట్టిన దాన్ని బట్టి, పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన జీవితాన్ని జీవిస్తున్న దాన్ని బట్టే. నిజంగా ఒక దేవుడి మీద నమ్మకం కలిగిన వారు ఎన్నడూ కూడా తమ యథార్థతను విడిచిపెట్టరు. దేవుడికే అప్పగించుకుంటారు తప్ప ఎక్కడ కూడా వారి దారి తప్పరు. ఇక్కడ అదే చేస్తున్నాడు కదా, చెప్పుతూ అంటున్నాడు కదా. ఇంకేమంటున్నాడు? సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. దుష్కార్యము, చెడ్డ కార్యము.
ఆయన చేయుట మంచి కార్యాలు చేస్తారు తప్ప దుష్కార్యములు చేసే దేవుడు కాదు ఆయన. అసలు చేయడం అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చినది సంగతి. అర్థమైందండి? నీ క్రియల ఫలము నువ్వు దుష్కార్యం అనుభవించడానికి, నీ క్రియల ఫలము నీకు అన్యాయం జరగడం అనేది, అది నీ క్రియలను బట్టే ఉంటుంది తప్ప దేవుడు మాత్రము అనవసరంగా ఒకళ్ళ జోలికి వెళ్ళేవాడు కాదండి ఆయన. ఒకవేళ దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి అవసరమైతే దుష్టుడి యొక్క ఆలోచనలకు కొన్ని అవకాశాలు ఇస్తారు తప్ప, ఎందుకంటే నీ ద్వారాగా సాతానుడు సిగ్గుపడడానికి అవకాశాలు ఇస్తాడు దేవుడు, అంతే. ఆ దేవుడు అవకాశం ఇవ్వడం. వాడి ఆలోచనలు సరైనది కాదని వాడే తెలుసుకోవాలని ఉద్దేశముతో తన ఎడల యథార్థతను కనుపరచు వారికి దేవుడు అనుమతించే పరీక్షలు తప్ప, అంతకు నువ్వు నాశనానికి గురవడానికి దేవుడు పరీక్షలు అవకాశాన్ని ఇవ్వడండి. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు కదా, అందరికి వారి మార్గమును బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. హల్లెలూయా. ఇదండి దేవుడి పట్ల యోబు కలిగిన ఆలోచన. అందుకనే మరణమగు వరకు కూడా నేను ఆ యథార్థతను ఏం చేయను, విడిచిపెట్టను. ఈ ఆలోచన నీలో ఉంటే, ఈ మాటలు వింటున్నటువంటి లైవ్ మాటలు వింటున్న వారు కానీ, సంఘములో ఈ మాటలు వింటున్న వారు కానీ ఎన్నడూ కూడా మీ యథార్థతను మీరు విడిచిపెట్టరు. ప్రారంభము లేకపోతే కార్యారంభము లేకపోతే మీరు ప్రారంభించిన ఆధ్యాత్మికమైన స్థితి ఎలా ప్రారంభించారో దాని ముగింపు ఎలాగుంటుందండి, ఘనమైనదిగానే ఉంటుంది తప్ప ఘనహీనంగా ఉండదు. యోబు యొక్క ప్రారంభము ఎలాగుందో ముగింపు ఎలాగుందో మనకు అర్థమవుతుంది కదండి. తనకు కూడా విశ్వాసపు ఆ యాత్రలో అతనికి పరీక్షలు వచ్చాయి. ఆ పరీక్షలో ఎలాగున్నాడండి, తన యథార్థతను విడిచిపెట్టలా. మనకు అంత అక్కర్లా చిన్నది వస్తే చాలు, ఇల్లు పీకి బందిరేస్తారేక. నేను రాకపోతే మానే, నువ్వు కాబోతే నీ తల్లో చేసిన పంపిస్తాడు ఇక్కడ దేవుడి సన్నిధికి. దేవుడు సేవకుడు మనుషుల చేత ఎన్నుకోబడిన వాడు కాదని సత్యాన్ని వినాలి. దేవుడి చేత పంపబడిన వాడు సేవకుడు అంటే, అభిషక్తుడు అంటే దేవుడి చేత నియమించబడిన వాడు, దిక్కుమాలిన వాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా జ్ఞానయుతంగా మన కార్యారంభము ఎలాగుందో దానికంటే ఘనముగా మన అంతము ఉండునుగాక, మరింత మేలుకరంగా ఉండునుగాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చివరిగా ఒక మాట మీకు చదివిస్తాను, వచ్చేవారు మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో ఏముందో చూడండి. అక్కడ 13వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ మాట్లాడిన మాటను ఒకసారి మనం చూద్దాము. చూడండి. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు. మీరేమవుతారంట? ద్వేషించబడుదురు. అది ఇది దేవుడు డిక్లేర్ చేశాడు ముందు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. సంగతి నేను చెప్పమంటారు. ఇంకొక విషయం, ఇంకో ఆలోచనగా, ఎవరు అంతం వరకు ఎవరైతే సహిస్తారో వారే నిత్య జీవాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, అంతం వరకు ఎవరైతే సహిస్తారో నిజముగా రక్షించబడిన వారు అలాంటి వారే నిత్య జీవానికి వారసులు. హల్లెలూయా. ఏ రక్షణ కావాలి మనకి? అంతం వరకు సహించిన రక్షణ మనకు కావాలి. అంతం వరకు సహనము కలిగి జీవించగలిగిన రక్షణ అనుభవం మనకు కావాలి. అలాగా ఇక్కడ అదే, అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. నిజముగా రక్షించబడిన వాడిగా దేవుని దృష్టిలో ఎంచబడతారండి. స్తోత్రం, హల్లెలూయా. అట్టి కృపతో మన యొక్క అంతము ఉండునుగాక. ఆ కార్యారంభము కంటే కార్యాంతం ఎలాగుండాలి చెప్పండి? మేలుగా ఉండాలి.
మేలుగా ఉండాలంటే విశ్వాసమునకు కొన్ని పరీక్షలు వస్తాయి. వచ్చినప్పుడు అది మహానందముగా ఎంచుకోగలిగితే నీకు ఓర్పు కలుగుతుంది. ఆ ఓర్పు, ఆ సహనం ఏం చేస్తుంటే ఆ పరీక్షల నుంచి ఎలా బయటపడాలో ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకుని నడుచుకోగలిగితే ఆ పరీక్షల్లో గొప్ప విజయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్ష పెట్టారు కదా, నేను రాయను అని చెప్పి మడత పెట్టి ఇచ్చావనుకో, తప్పి కూర్చుంటావు. నిత్య జీవానికి వెళ్ళవు, ఆ ఫస్ట్ ఇయర్లోనే కూర్చుంటావు. హల్లెలూయా. కానీ సహనముతో చూడండి, టెన్షన్ పడితే ఎవడైనా సరిగ్గా ఆన్సర్ రాస్తాడా? అందుకని చెప్తారు, ఎవరు కంగారు పడకుండా 1-2 సార్లు ప్రశ్న పత్రాన్ని ఏం చేయాలంట, చదువుకోవాలి. అది కూడా అలాగా టెన్షన్ చదివారనుకోండి, ఉన్నది కూడా ఎగిరిపోద్ది. కొంతమంది అంటారు అక్కడ దాకా గుర్తుందట, అక్కడికి వెళ్ళంగానే మర్చిపోయారంట. ఎందుకు మర్చిపోయారు? టెన్షన్ పడ్డావు, అందుకే మర్చిపోయావు. కానీ నువ్వు సహనం కలిగి ప్రశాంతంగా ఓర్పుతో కానీ చక్కగా కంగారు పడకుండా, టెన్షన్ పడుకోకుండా నువ్వు ప్రశాంతంగా చదువుకున్నావు అనుకో, నువ్వు చదువుతుండగానే ఆన్సరు క్లిక్ అవుతుంది, లోపల వెలుగుద్ది అనమాట, ఒక వెలుగు. హల్లెలూయా. కాబట్టి విశ్వాస యాత్రలో కూడా అటువంటి ఒక పరీక్షలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి, సహనం కలిగి జీవించగలిగితే ముందు దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు గుర్తించు. ముందు అర్థమైంది? నువ్వు దేవుడి బిడ్డ కాబట్టి దేవుడు నీకు అన్యాయం చేయడు, నీకు మోసం చేయడు, నీకు నీ విషయంలో న్యాయం తప్పడు, నీకు దుష్కార్యం చేయడు ఆయన. అది నువ్వు గుర్తెరిగితే నిశ్చయముగా కలిగిన పరీక్షలో ఓర్పు కలిగి వాటిని ఎదుర్కొంటావు, జయాన్ని పొందుకుంటావు. దేవుడు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. వచ్చేవారు మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. జరిగిన దినముల కంటే జరగబోయే దినములు మరింత మేలుగా ఉండాలంటే, జరిగిన దినముల కంటే జరగబోయే దినాలు మరింత మేలుగా ఉండాలి అంటే మన విశ్వాస యాత్రను ఎలా కొనసాగించాలో దేవుడు అద్భుతమైనటువంటి కొన్ని సంగతులను, కొన్ని సత్యాలను మనకు దేవుడు నేర్పించాడు. ఈరోజు సంగమా, నేర్పించబడిన అనుభవములో నీ యొక్క విశ్వాస యాత్రను కొనసాగిస్తే నీవు శరీరపరంగాను, శరీర సంబంధముగాను, ఆత్మీయ సంబంధముగాను 2 రకాలుగా నువ్వు శారీరకంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాలలో నువ్వు వర్ధిల్లుతావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అటువంటి ఒక జీవితాన్ని జీవిస్తూ ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, నీకు వందనాలు. నీ దాసు నిలబెట్టుకొని మా అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. దుష్టుడైన అపవాది మా విశ్వాసానికి కలిగించే ప్రతి పరీక్షలో కూడా ఓర్పు కలిగి, సహనము కలిగి నాయన వాటిని ప్రభు ఎదుర్కొని జయించి నాయన మా అంతము మాకు మేలుకరంగా ఉండినట్లుగా అయ్యా మేము నడుచుకుందుము గాక. అంతము వరకు అయ్యా సహించిన వాడే రక్షణ పొందును, అనగా నిత్య జీవాన్ని పొందుతారు అని మాకు ప్రభువా మీరు తెలియజేశారు. యోబు ప్రారంభ దినములు పొందిన దీవెని కంటే తన విశ్వాస యాత్రకు వచ్చిన పరీక్షల్లో ఓర్పుతో, సహనముతో వాటిని ఎదుర్కొని నిలబడినందుకు వచ్చిన మేలు, అంతం అనేది 2 మేలుగా మారిందయ్యా. ఈరోజు మా అంతం అనేది మాకు నిత్య జీవాన్ని అయ్యా ఇచ్చేదిగా మా అంతం ఉండును గాక. అలాంటి మేలుకరమైనటువంటి అంతముగా మా అంతం అనేది, మా ముగింపు అనేది ఉండును గాక అని ప్రార్థిస్తూ, ఎందరైతే ఈ మాటలు విన్నారు వారి జీవితాల్లో ఒక మార్పు అనేది కలుగును గాక. సహనముతో వారి విశ్వాస యాత్రను కొనసాగించుదురు గాక. నీవు ఏమై ఉన్నావు అనే సత్యాన్ని వారు గుర్తించి వారి జీవితాలను కట్టుకుందరు గాక. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం.